ఇండో గ్యాంగటిక్ ప్లేన్. మనం ఆల్రెడీ అనుకున్నాం ఇండో గ్యాంగటిక్ ప్లేన్స్ అనేవి ఇట్లా గంగా, బ్రహ్మపుత్ర ఇట్లాంటి నదులు సెడిమెంట్స్ తేవటం వల్ల బాగా ఫర్టైల్ సాయిల్స్ అనేవి ఫామ్ అయినాయి. దాని గురించి ఇప్పుడు చదువుకుందాం. The interaction of three Himalayan rivers, Indus, Ganga and Brahmaputra and their tributaries. ఇండస్ అనే నది, గంగా అనే నది, బ్రహ్మపుత్ర అనే నది మరియు వాటి ఉపనదులు ఇవన్నీ ఉండటం వల్ల ఇక్కడ నార్త్ ఇండియన్ ప్లేన్ అనేది ఫామ్ అయింది. ఓకేనా. 20 మిలియన్ ఇయర్స్ ఎగో అంటే గోండ్వానా ల్యాండ్ అదే హిమాలయాస్ ఫామ్ అయినప్పుడు ఒక బేసిన్ అనేది ఫామ్ అయింది అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఆ బేసిన్ లో ఈ రివర్స్ అన్ని చిన్నగా సెడిమెంట్స్ తెచ్చి ఫిల్ చేయటం వల్ల మంచి బంకమట్టి అనేది అక్కడ ఫామ్ అయింది. అది చాలా ఫర్టైల్ గా కూడా ఉంటది. ఓకేనా. గుడ్ ఈవినింగ్ అమల్. చూసారు కదా, ఇందాక ఆల్రెడీ ఈ పిక్చర్ ని చూసాం. ఇక్కడ ఒక బేసిన్ ఫామ్ అయింది. ఇక్కడ హిమాలయాల నుంచి వచ్చే నదులన్నీ ఇక్కడ సెడిమెంట్స్ ఫామ్ చేయటం వల్ల ఇక్కడ మనకి నార్త్ ఇండియన్ ప్లేన్స్ అనేవి ఫామ్ అయినాయి. ఓకేనా. నార్త్ ఇండియన్ ప్లేన్స్ 3 పార్ట్స్ లాగా ఉంటాయంట. ఆ 3 పార్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వెస్టర్న్ పార్ట్ అంటే వెస్ట్ వైపు ఉండిద్ది వెస్టర్న్ పార్ట్, మధ్యలో ఉండేది సెంట్రల్ పార్ట్, ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉండేదాన్ని ఈస్టర్న్ పార్ట్ అంటాం. ఓకేనా. వెస్టర్న్ పార్ట్ ఎట్లా ఫామ్ అయింది అంటే ఇండస్ నది వల్ల ఫామ్ అయింది. ఇక్కడ ఇండస్ నది కనిపిస్తుంది కదా, ఇండియాలో కొంచెం ఉంది, ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ లో కొంచెం ఉంది ఇండస్ నది. నెక్స్ట్ దానికి ఉపనదులు మాత్రం ఇండియాలో చాలా ఉన్నాయి. జీలం, చెనాబ్, రవి, బియాస్, సట్లస్ ఇట్లా ఇన్ని నదులు ఉన్నాయి. ఓకేనా. దానికి ఉపనదులు ఇవన్నీ కలిపి ఇండో గ్యాంగటిక్ ప్లేన్స్ లో వెస్టర్న్ పార్ట్ ని ఫామ్ చేస్తున్నాయి. నెక్స్ట్ గంగా, యమున ఇవి రెండు కలిపి మనకి సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండో గ్యాంగటిక్ ప్లేన్స్ ని ఫామ్ చేస్తున్నాయి. ఈ బ్రహ్మపుత్ర చుట్టూ ఉండే ప్రాంతం మాత్రం ఈస్టర్న్ పార్ట్. ఓకేనా. ఫస్ట్ మనం వెస్టర్న్ పార్ట్ గురించి తెలుసుకుందాం. వెస్టర్న్ పార్ట్ చూసినట్లయితే వెస్టర్న్ పార్ట్ వాజ్ ఫార్మ్డ్ బై ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. మనం ఆల్రెడీ చూసాం కదా, ఇండస్ అనే నది వల్ల ఫామ్ అయింది. మోస్ట్ ఆఫ్ ద ఇండస్ రివర్ బేసిన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్. పాకిస్తాన్ లోనే ఉంది. కొంచెం పోర్షన్ మాత్రం పంజాబ్, హర్యానా అనే స్టేట్స్ లో ఉంది. ఓకేనా. ఇక్కడ దోఅబ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దోఅబ్ అంటే ఇక్కడ నదులు ఉన్నాయి కదా, ఈ 2 నదులు మధ్యలో ప్రాంతాన్ని హిందీలో దోఆబ్ అంటారు. దో అంటే 2, ఆబ్ అంటే నదులు. ఈ 2 నదుల మధ్యలో ఉండే ప్రాంతాన్ని దోఆబ్ అంటారు. ఓకేనా. ఆ దోఆబ్ అంటే 2 నదుల మధ్యలో ఉండే ప్రాంతం అనేది చాలా ఫర్టైల్ గా ఉంటది, అంటే అగ్రికల్చర్ కి బాగా పనికి వచ్చేటట్టు ఉంటది. ఓకేనా. నెక్స్ట్ సెంట్రల్ పార్ట్ గురించి చూస్తే సెంట్రల్ పార్ట్ ని మనం గంగా ప్లేన్ అంటాం. గంగా ప్లేన్ అని ఎందుకు అంటాం అంటే గంగా అనేది ఇక్కడ మేజర్ రివర్ కాబట్టి దీన్ని గంగా ప్లేన్ అంటాం. ఇక్కడ గాగర్ నది నుంచి తీస్తా నది వరకు ఈ ప్లేన్ అనేది ఉంటుంది. గాగర్ అనేది, తీస్తా అనేది గంగాకి ఉపనదులు. ఇక్కడ ఏమేమి స్టేట్స్ లో ఉంటదంటే ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఈ అన్ని స్టేట్ లో ఈ సెంట్రల్ పార్ట్ అనేది ఉంటది. ఇక్కడ గంగా, యమున మళ్ళీ వాటి ఉపనదులు కూడా ప్రవహిస్తూ ఉంటాయంట. నెక్స్ట్ ది థర్డ్ పార్ట్ ఏంటి అంటే ఈస్టర్న్ పార్ట్. ఈస్టర్న్ పార్ట్ లో బ్రహ్మపుత్ర నది వల్ల ఫామ్ అవుతూ ఉంటాయి. మేజర్ గా ఇది అస్సాం అనే స్టేట్ లో ఉంటది. The first Christmas gift. అని చెప్పారు. ఇక్కడ మనం చూసినట్లయితే అస్సాంలో ఆ బ్రహ్మపుత్ర నది దగ్గర ఉన్న ప్లేన్ ని మనకు చూపించారు, నార్త్ ఇండియన్ ప్లేన్ ఈస్టర్న్ పార్ట్. ఇక్కడ చూసారు కదా, మొత్తం వరి పండిస్తున్నారు, నీళ్ళు అనేవి చాలా సమృద్ధిగా ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ మనకు ఒక బ్లాక్ డయాగ్రామ్ చూపించారు. ఇక్కడ పక్క నుంచి చూస్తే, ఈస్ట్ సైడ్ నుంచి చూస్తే ఇండియా అనేది ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ హిమాలయాస్ ఉన్నాయి, ఇక్కడ శివాలిక్ రేంజ్ ఉంది, ఇక్కడ ఫారెస్ట్ ఉంది, ఇక్కడేమో ఇండో గ్యాంగటిక్ ప్లేన్స్ ఉన్నాయి, నెక్స్ట్ సెంట్రల్ హైలాండ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ హైలాండ్స్ గురించి నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఇండో గ్యాంగటిక్ ప్లేన్స్ లో చూసినట్లయితే ఇక్కడ పొలాలు చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా
అగ్రికల్చరల్లీ బాగా డెవలప్డ్ ఈ గ్యానటిక్ ప్లేన్స్ అనేవి. ఎందుకంటే ఫర్టైల్ సాయిల్ ఉంటుంది అనుకున్నాం కదా, కాబట్టి అగ్రికల్చర్కి బాగా సెట్ అయినాయి ఆ ప్లేసెస్. నెక్స్ట్ది 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి, బాబర్, టెరాయ్ అని. Himalayan rivers while flowing down deposit gravel and pebble sediments in narrow belt of 8 to 6 kilometers. హిమాలయాస్ అంటే శివాలిక్స్ దాటి కొంచెం ప్లేస్ వచ్చినాకంట ఈ నదులన్నీ క్యారీ చేసుకొచ్చిన గులకరాళ్ళు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పడిపోయి పెద్ద గుట్టలాగా. ఎన్ని కిలోమీటర్స్ అంటే నియర్లీ వాటి వెడల్పు 8 నుంచి 16 కిలోమీటర్ల వెడల్పులో ఆ రాళ్ల గుట్ట అనేది ఉంటుందంట. దాని స్పెషాలిటీ ఏంటంటే దాన్ని మనం బాబర్ అంటాము. దాని స్పెషాలిటీ ఏంటి అంటే పోరస్ నేచర్లో ఉంటుందంట. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని నదులు అనేవి ఆ గులకరాళ్ళ గుండా, పోరస్ నేచర్ కదా, ఆ గులకరాళ్ళలో ఇంకిపోయి గ్రౌండ్లోకి వెళ్ళిపోతాయంట. ఇంకా పల్లం ప్రదేశం ఎక్కడైతే వస్తుందో అక్కడ మళ్ళీ అపియర్ అవుతాయి అంటే. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ గులకరాళ్ళు ఉన్నాయి. ఈ నది అనేది ఇక్కడ కనిపించట్లేదు, కానీ ఇక్కడ సడన్ గా అపియర్ అయింది. ఆ గులకరాళ్ళ కింద నుంచి ట్రావెల్ చేస్తూ ఆ నది ఎప్పుడైతే పల్లం ప్రాంతం వస్తుందో అప్పుడు అపియర్ అవుతుంది. ఓకేనా? అపియర్ అయినప్పుడు అక్కడ బాగా బురద ప్రదేశాన్ని క్రియేట్ చేస్తుందంట. ఇక్కడ వరకు రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఏం రాళ్ళు లేదు కదా, మట్టి ఉంది కదా. ఆ మట్టి నీరు కలిసినప్పుడు అక్కడ ఒక బురద ప్రదేశం అనేది ఫామ్ అవుతుంది. దాన్నే మనం టెరాయ్ అంటాం. ఇది స్వాంపీ అండ్ మార్షి అంటే బాగా బురదగా ఉంటదంట. ఈ టెరాయ్ రీజియన్ అనేది థిక్ ఫారెస్ట్, రిచ్ వైల్డ్ లైఫ్ తో ఉంటదంట. ఇక్కడ ఈ బురదమైన ప్రదేశంలో మంచి ఫారెస్ట్ అనేది ఉంటదంట. కానీ ఉండేది ఇదివరకు, కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఈ టెరాయ్ జోన్ ని బాగా ఫర్టైల్ జోన్ కాబట్టి మనం అగ్రికల్చర్ కి వాడుతున్నారంట ఇప్పుడు. ఈ టెరాయ్ రీజియన్ కి కింద ఫైన్ అల్లువియల్ ప్రెయిన్ రీజియన్స్ ఆర్ ఫౌండ్. అంటే టెరాయ్ రీజియన్ ఇంతటితో అయిపోయింది అనుకుంటే దాని కింద బాగా ఫర్టైల్ అల్లువియల్ సాయిల్స్ తో ఫర్టైల్ గా ఉండే ఇండోగ్యానటిక్ ప్లేన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయంట. ఓకేనా? For social more videos, please subscribe my channel. Thank you.